హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. మీరు చూస్తున్నారు సీసన్ హర్ష కిచెన్. మన కిచెన్లో ఈరోజు అప్పటికప్పుడు 1 వీక్ నిల్వ ఉండే టమాటా పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో అయితే చూస్తానండి. అలాగే ఈ పచ్చడి మనకు 1 వీక్ కంపల్సరీగా నిల్వ ఉంటుంది. చూడండి, ఎర్రగా పండిన 1 కిలో టమాటోస్ని శుభ్రంగా కడిగి నీరు లేకుండా ఇలా నీట్గా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఈ కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని అయితే ఈ కుక్కర్లో యాడ్ చేసేసుకుందాం. ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత నేను ఇందులోకి 2 చిన్న వెల్లుల్లి గడ్డలను అయితే చూడండి పీస్ తీసేసి నేను రోల్లో కచ్చాగా దాన్ని నూరుకుంటున్నాను. మీ ఇష్టం అండి. మీరు రోల్ లేకపోతే చిన్న రోలు లేదా పప్పుగుత్తి సహాయంతో లేదా మిక్సీ జార్లో ఇలా కచ్చాగా అయితే వీటిని రేముకోవాలి. ఎందుకంటే అలాగే వేస్తే మీకు రేమేటప్పుడు టైం పడుతుంది కాబట్టి. ఓకేనా. ఇప్పుడు వీటిని నూరుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని మనం టమాటోలో వేసుకున్నాం కదా, అందులోకి ఈ వెల్లుల్లిని అయితే యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం చిన్న అల్లం ముక్క లేదా ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలుపుకొని మీరు కుక్కర్ మూత పెట్టుకొని స్లిమ్లో 5 విజిల్స్ అయితే కుక్ చేయడం వల్ల టమాటోస్ మెత్తగా కుక్ అయిపోతాయి, త్వరగా తయారైపోతుంది అనమాట ఈ పచ్చడి. చూసారా, నేను 5 విజిల్స్ పెట్టాను. మీకు 5 విజిల్స్ లేదా 7 విజిల్స్ స్లిమ్లోనే పెట్టుకోండి. ఇలా స్లిమ్లో పెట్టుకోవడం వల్ల మనకు టమాటోస్ ఎక్కడ కూడా అడుగంటకుండా చక్కగా కుక్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు పప్పుగుత్తి సహాయంతో వీటిని చక్కగా రేమేసుకోండి. చూడండి ఎంత చక్కగా మెదిగిపోయాయో కదా టమాటోస్. చూడండి, ఎక్కడ కూడా పీసెస్గా లేకుండా చక్కగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు రేమిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. ఈ పచ్చడి మనకు 1 వీక్ నిల్వ ఉంటుంది కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువనే వేసుకోండి. నేను 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను. ఆయిల్ హీటెక్కిన తర్వాత పోపు దినుసులు వేసి వేయించుకోండి. వేగిన తర్వాత ఇందులోకి మనం రేమి పెట్టుకున్న టమాటో పచ్చడిని ఇందులో యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసిన తర్వాత వీటిని కలిపేసుకొని మనం ఎక్కడో కారం యాడ్ చేయలేదు కాబట్టి నాకు 2 టేబుల్ స్పూన్ల కారం అయితే పట్టింది. మీకు ఇంకా కాస్త ఎక్కువ కారం కావాలనుకునేవారు కొద్దిగా కారం ఎక్కువనే యాడ్ చేసుకోవచ్చు అనమాట. పర్ఫెక్ట్గా 2 టేబుల్ స్పూన్ల కారం ఇందులోకి సరిపోతుంది. కారం వేసుకొని వీటిని బాగా కలిపేసుకోండి. అప్పుడు పచ్చడికి కారం చక్కగా పట్టిపోతుంది అనమాట. అడుగంటకుండా అడుగుకు స్పూన్ అంటూ కలుపుకోవాలండి. అప్పుడు మనకు అడుగంటుతుందా లేదా అని కూడా తెలిసిపోతుంది అనమాట. ఓకేనా. ఇలా కలిపేసుకోవాలండి. ఈ పచ్చడి మనకు దోశ, అలాగే ఇడ్లీ, రైస్, రోటీ, చపాతీలో కూడా చాలా బాగుంటుంది. కంపల్సరీగా ట్రై చేయండి. చేస్తేనే కదా మరి తెలిసేది ఎలా ఉంటుందనేది. ఓకేనా. చూడండి, ఇలా మగ్గిపోయి స్లిమ్లో ఇలా ఆయిల్ పైకి తేలుతూ రావాలండి. ఇలా ఆయిల్ పైకి తేలేటప్పుడు మరొకసారి గరిటె స్పూన్ కిందికి అంటూ కలుపుకోవాలండి. అలా కలపడం వల్ల మనకు పచ్చడి అడుగంటకుండా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇది కుక్ అవ్వడానికి నాకు 8 మినిట్స్ పట్టిందండి. ఇలా కుక్ అవ్వడం వలన ఇందులో వాటర్ అంతా ఇంకిపోయి పర్ఫెక్ట్గా మనకు పచ్చడి తయారైపోతుంది. ఓకేనా. ఇందులోకి సరిపడంత సాల్ట్ను అడ్జస్ట్ చేసి వేసుకోండి. కొద్దిగా పసుపు, ఇది ఆప్షనల్ అనమాట. చూడండి, రెండింటిలో కలిపేసుకున్న తర్వాత పచ్చడి అయితే ఇలా పర్ఫెక్ట్గా తయారైపోయింది. చూసారు కదా ఎంత ఈజీగా అప్పటికప్పుడు టమాటా పచ్చడి తయారైపోయిందో. చాలా ఈజీ కూడా, చాలా తక్కువ టైంలో తయారైపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా ట్రై చేయండి. మీకు నచ్చుతుంది కూడా, ట్రై చేయండి. నచ్చినట్లయితే కామెంట్ చేయండి. కంపల్సరీగా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.